మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మకర రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో రవి శనుల యొక్క సమసప్తమం, అంధకారానికి అధిపతి వెలుగుకి అధిపతి, హౌస్ ఆఫ్ డార్క్ అండ్ హౌస్ ఆఫ్ బ్రైట్, 2 డిఫరెంట్ ప్లానెట్స్ యొక్క మ్యూచువల్ ఆస్పెక్ట్స్, ఎదురు బెదురుగా శని రవుల యొక్క సమసప్తమం, 2 ఎనిమిక్ ప్లానెట్స్ యొక్క ప్రభావం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మన సెకండ్ వీడియో. ఎందుకంటే మకర రాశి కూడా శనిదే కాబట్టి శని ఇక్కడ పవర్ఫుల్గా కుంభరాశిలోనే ఉన్నారు. సో రవి ఇప్పుడు సింహంలోకి ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా ఉండటం. సో మకర రాశి వారికి సంబంధించి 2023 జనవరి నుంచి కూడా ఈ యొక్క శని యొక్క ట్రాన్సిట్ అనేది ద్వితీయ స్థానం, ఏలినాటి శని ఎండింగ్లో ఉంటాం వీళ్ళు యాక్చువల్గా. సో ఎంతైనా కంపేర్ టు మిగతా రాశులతో పోలిస్తే ఏలినాటి శని లాస్ట్ ఫేస్ ఎఫెక్ట్ వీళ్ళకి తక్కువే ఉంటుంది. ఎందుకంటే కుంభం మూల త్రికోణం శని యొక్క స్వక్షేత్రం. యాక్చువల్గా మిగతా రాశులకైతే విపరీతమైన ఫైనాన్షియల్ లాసు, విపరీతమైన ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్, విపరీతమైన ఫ్యామిలీ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా కలిగించాలి. బట్ మకర రాశికి ఆయన సొంత ఇల్లు అవటం వల్ల ముందు జాగ్రత్తతో ఎప్పటికప్పుడు తప్పుడు డెసిషన్లు తీసుకున్న వెంటనే సరి చేసుకుంటూ అప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు రాకుండా చూసుకోగలరు. కానీ శని ఏలినాటి శని నడిచేటప్పుడు ఎంత కొంత దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ద్వితీయ స్థానంలో శని డైరెక్ట్ ఆస్పెక్ట్ 8th హౌస్ మీద ఉంది. సో ఇది రిస్ట్రిక్షన్ ఎఫెక్ట్ ఎక్కడ 8th హౌస్ మీద చూపిస్తున్నారు ఆయన. సో ఇక్కడ జాయింట్ అకౌంట్స్ కావచ్చు, మీ పార్ట్నర్ వెల్త్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, ఇవి తగ్గిపోవటం అనేది 2023 జనవరి నుంచి గమనించవచ్చు. ద్వితీయ స్థానంలో ఉన్న శని ఫైనాన్షియల్గా మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించకపోయినా 8th హౌస్ మీద రవి ఇంటి మీద ఎనిమిక్ ఆస్పెక్ట్తో శని యొక్క దృష్టి ఎప్పుడైతే ఉందో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి మీకు వేరే వైపు నుంచి వచ్చే డబ్బులకి సంబంధించి ఏవైతే దారులు ఉంటాయో వాటిని మీరే కొంతవరకు, సో అప్పటి వరకు పడింది తర్వాత వీళ్ళతో పడట్లా అని కొన్ని వ్యాపారాలను కావచ్చు, కొన్ని జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో అలాగే చీటీల్లో వడ్డీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కొన్ని విషయాల్లో కొంతమందికి ఇవ్వటం మానేయటం కానీ, సో ఇలాంటి వాటి వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మీకు ఎక్కువ ఎఫెక్ట్ పడటం. సో ఈ పార్ట్నర్ వెల్త్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకోండి, లేకపోతే ఫ్యామిలీలో 3 సంపాదిస్తున్నారు అనుకోండి, వాళ్ళలో ఒకళ్ళదో ఇద్దరు శాలరీయో తగ్గిపోవటం. సో 8th హౌస్ మీద శాటర్న్ రిస్ట్రిక్టెడ్ రవి యొక్క శత్రు స్థానం మీద ఎనిమిక్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో శత్రు దృష్టితో చూడటం వల్ల పై డబ్బులు అనండి, లేకపోతే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనండి, వారసత్వ ఆస్తులు ఇన్హెరిటెన్స్గా మీ యొక్క వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు కానీ ఇవన్నీ కూడా రిస్ట్రిక్ట్ అవటం. సో ఇక్కడ 8th హౌస్ ఏదైతే రిస్ట్రిక్ట్ అవుతూ ఉందో రవి ఇప్పుడు ఆగస్టు 18 తర్వాత స్వస్థానంలోకి సింహరాశిలోకి 8th హౌస్లోకి ట్రాన్సిట్లోకి వస్తున్నారు ఆయన. సో ఇక్కడ 8th హౌస్లో ట్రాన్సిట్ కొన్నిసార్లు అంటే 8th హౌస్ ఆఫ్ ఆయుస్థానం. సో ఇక్కడ ద్వితీయంలో శని డైరెక్ట్ ఆస్పెక్ట్ 8th హౌస్ మీద చూడటం వల్ల శని ఏమో ఆయిల్ ఫుడ్కి కారకుడు. సో ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందులు అనేవి మీకు క్రమంగానే పెరుగుతుంటాయి 2023లో. బట్ ఎప్పుడైతే ఆగస్టు 18 తర్వాత రవి అక్కడ 8th హౌస్లోకి వస్తారో సో ఇక్కడ గ్యాస్, ఎసిడిక్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఫ్లక్చువేటివ్ ఫీలింగ్స్ అనేవి, గ్యాస్ పెరగటం కానీ ఇలాంటివి మీకు ఎదురయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో 8th హౌస్లో ఆయుష్ స్థానంలోకి శని రవి ఎప్పుడైతే రావటమో సో ఎనిమిక్ ఆస్పెక్ట్ ఇద్దరు కూడా మ్యూచువల్ ఆస్పెక్ట్స్ చూస్తూ ఉండటం వల్ల కొంత ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, మీరు తీసుకునే ఫుడ్ విషయానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇక్కడ ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి ఈ విధమైన అప్ అండ్ డౌన్స్ అనేవి ఈ 1 మంత్ కనిపించే ఆస్కారాలు ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు. అలాగే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం. సో 2nd హౌస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, 8th హౌస్ ఈజ్ యువర్ ఇన్లాస్, అంటే హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ. సో మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మధ్య. సో ఇక సన్ ఈజ్ ద రోరింగ్ లియో సింహరాశి అనే అథారిటేటివ్. So your in-laws or your
హస్బెండ్ ఆర్ భార్య వైపు బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్గా అథారిటేటివ్గా ఇక్కడ ఈ టైంలో ఎక్కువ మొండిగా వాళ్ళు కూడా తయారయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీ ఫ్యామిలీ, మీ ఇన్లాస్ ఫ్యామిలీ చెప్పినట్టు, లేకపోతే మీ అత్తగారు మీ మామగారు చెప్పినట్టు అక్కడ కొంత వినాల్సిన పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మకర రాశి ఈజ్ యువర్ ఫ్యామిలీ, సింహరాశి ఈజ్ యువర్ ఇన్లాస్ ఫ్యామిలీ. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్తేనే రెండు ఫ్యామిలీస్ సమానంగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈ టైంలో ఎవరు నేను తగ్గను నువ్వు తగ్గను అంటే అనవసరంగా డిస్ప్యూట్స్కి వెళ్తాయి. ఈ విషయాన్ని గమనించండి. సో అలాగే సెకండ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ వెల్త్, ఎయిత్ హౌస్ ఇస్ ద అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్. సో కాబట్టి ఇక్కడ ఇన్హెరిటెన్స్ నుంచి కానీ, వారసత్వ ఆస్తుల నుంచి కానీ, వడ్డీ వ్యాపారాలు, ఇంకా వేరే వైపు నుంచి డబ్బులకి వచ్చే విషయాల్లోకి సంబంధించి ఇక్కడ మీ వెల్త్కి సంబంధించి ఈ రెండింటి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి వెల్త్ కండిషన్స్, ధనపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో చాలా మ్యూచువల్గా మీరు వెళ్ళటం అనేది మంచిది. సో ఈ సిచ్యువేషన్లో పార్ట్నర్ వెల్త్ కానీ, జాయింట్ అకౌంట్స్ నుంచి వచ్చే వెల్త్ కానీ, కుటుంబంలో ఇంకోళ్ళ సంపాదన కానీ చక్కగా పెరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి పంపిస్తే మీ వెల్త్ అనేది పెరుగుద్ది. ఇన్కమ్ జాబితా కూర్చో అన్నాం అనుకోండి. సో అలాగే వెల్త్ కండిషన్స్ అలాగే ఇక్కడ మళ్ళీ అదే రిస్ట్రిక్షన్లో ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా హెల్త్కి సంబంధించి, వెల్త్కి సంబంధించి, ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి, కుటుంబాలకు సంబంధించి, మీ కుటుంబము, భర్త తరపు కుటుంబము, భార్య తరపు కుటుంబం, ఈ కుటుంబాలకు సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఇక్కడ థ్రోట్ ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో, తీసుకునే ఫుడ్ విషయంలోనూ కారాలు తిన్నారనుకోండి, ఇక్కడ సన్ అనేది గొడ్డు కారము, ఎర్ర మిరపకాయలు వీటికి కారానికి కారకుడైన. సో ఆయిల్ ఫుడ్తో పాటు కారం కూడా బాగా కలుపుకుని తింటే అప్పుడు ఉంటుంది కరెక్ట్గా మీకు ఆరోగ్య సమస్య ఈ టైంలో. సో ఎయిత్ హౌస్ అనేది ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి, అలాగే రవి కూడా ఎయిత్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కూడా. సో కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లోనూ, ఆయుష్ ఈ యొక్క మనకి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, వీటన్నిటి విషయాల్లో కూడా కొంత మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్తే మకర రాశి వాళ్ళు ఈ సమయం శని రవుల యొక్క మ్యూచువల్ ఆస్పెక్ట్లో కొంచెం ఎక్కువ డిఫికల్టీస్ పొందకుండా ఉంటారు. సో ఇంకా ఈ ఏ ఫీల్డ్లో ఏ బిజినెస్లు చేసే వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, వీళ్ళ వల్ల ఏ బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మన ఇంట్రడక్షన్ వీడియోలో ఆల్రెడీ చేసుకున్నాం. సామాజిక పరమైన ఎలా వస్తాయి మార్పులు అనేవి ఈ యొక్క రవిశనుల యొక్క సమసప్తమం వల్ల. సో చూడాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ పేషెన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.